కదండి. స్వామి చూడగానే నల్లగా కనపడారు. అక్కడ కూడా మా అమ్మవారే ఉన్నారు. మా అమ్మవారిని చెప్పకుండా మీ అయ్యవారిని ఏదైనా చెప్పండి. అటువంటి నీలమేఘ శ్యాముడు స్వామి నల్లటి మేఘం లాంటి వాడు, అందరికీ చక్కగా శుభాన్ని కలిగించేవాడు. నల్లటి మేఘం లాంటి ఆదిశేషుడు ఎటువంటి అపకారము స్వామి చేయడు. మీ అమ్మాయి వచ్చిన తర్వాత కూడా ఆదిశేషుడు ఏ విధంగా అపకారం చేయడు. ఎందుకంటే మీ అమ్మాయికి చక్కనైనటువంటి హంసదులుగా తల్పమన్నారు. హంసదులుగా తల్పానికి మించిన వాడు ఆదిశేషుడు. ఎందుకంటే శయ్యకి అంటే మనం పడుకునేటువంటి మంచానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. చక్కగా మెత్తగా ఉండాలి, సువాసనాభరితంగా ఉండాలి, ఉయ్యాలూపినట్లుగా డోలికి లోగులట్టుగా ఉండాలి. హంసదులుగా తల్ప మీద ఏ డోలికి లోగుతాయండి? ఆదిశేషుడు సింహస్వామి అంటున్నారు, ఒక యుగంలో వరాహస్వామి అంటున్నారు, ఒక యుగంలో పొట్టివాడు అంటున్నారు, ఒక యుగంలో పొడివాడు అంటున్నాడు. దశావతారాలు అంటున్నారు. మహాభాగవతంలో చెప్పిన విధంగా 108 అవతారాలు చెప్పాడు భాగవతం. అయ్యా